Hello guys, welcome back to my YouTube channel, The Mom I Think. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మనం ఈరోజు టాపిక్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు, నో ప్రాబ్లమ్. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ మనమైతే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఫస్ట్ సపోజ్ మీరు ఏదైనా ఓన్గా వీడియో క్రియేట్ చేశారు. ఫర్ దట్ మీరు ఏదైనా ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చారు, బాగా ఫీల్ అవ్వడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి మూవీలో మ్యూజిక్ అనేది ఇచ్చారు. అలా చేయడం వల్ల మీకు కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళ మ్యూజిక్ మీరు యూజ్ చేస్తున్నారు కదా. అలా వాళ్ళు ఓనర్స్ ఉంటారు కదా, లైక్ మన తెలుగులో అయితే ఏసియన్ మ్యూజిక్ ఇలాంటివి ఉంటాయి కదా, జెమినీ మ్యూజిక్ ఇలాంటివి, వాళ్ళు స్ట్రైక్ కదా క్లెయిమ్ అనేది వేస్తారు, కాపీరైట్ క్లెయిమ్. సో గైస్, మనకి ఏంటంటే ఇప్పుడు మనం అలా వీడియో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ కాపీరైట్ క్లెయిమ్ ఇచ్చిన ఓనర్ అనేవాడు ఒకడు ఉంటాడు. అంటే ఇప్పుడు లైక్ ఇందాక చెప్పాను కదా ఏసియన్ మ్యూజిక్ అని, అలా ఓనర్ ఏం చేస్తాడంటే వాడికి నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు వాడికి 3 సెట్టింగ్స్ అనేవి ఉంటుంది. ఆ మూడాట్లో వాడు ఏదన్నా సరే ఆన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే బ్లాక్ ఏంటంటే ఎవరు యూజ్ చేయకూడదు అని చెప్పేసి బ్లాక్ అనేది చేసేసుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ట్రాక్లో ఏంటంటే ఇప్పుడు లైక్ మనం ఏదన్నా యూజ్ చేసాం వాళ్ళది, మన యూట్యూబ్ అనాలిటిక్స్ ఆ వీడియోకి సంబంధించిన మొత్తం అనాలిటిక్స్ అనేవి వాళ్ళు చూసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ వల్ల వాళ్ళకి అసలు యూజే లేదు. లైక్ వాళ్ళ మనీ అయితే ఏం ఉండదు, వాళ్ళకి రెవెన్యూ అనేది అసలు జనరేటే అవ్వదు దానివల్ల. అండ్ అనదర్ టైప్ ఏంటంటే మానిటైజ్ అనమాట. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మానిటైజ్. ఈ ఆప్షన్లో ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది. లైక్ ఎలా అంటే వాళ్ళు దీన్ని మానిటైజ్ చేసుకోగలరు. లైక్ ఇప్పుడు మీరు ఏదన్నా వీడియో అప్లోడ్ చేశారు కదా, అప్లోడ్ చేసినప్పుడు దానికి సాంగ్ యాడ్ చేసి ఉంటారు కదా, సాంగ్ వాళ్ళదైతే వాళ్ళు ఆ వీడియోకి వచ్చే మనీ అంతా వాళ్ళైతే తీసుకోవచ్చు. సో ఈ 3 ఆప్షన్స్లో వాళ్ళు ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చెప్పాను కదా, థర్డ్ ఆప్షన్ మానిటైజ్లో వాళ్ళకి మళ్ళీ 50-50 కూడా ఉంటుంది. వాళ్ళు మొత్తం తీసేసుకోవచ్చు, అదర్వైజ్ వాళ్ళు 50-50 కూడా తీసుకోవచ్చు. లైక్ 50% మనకి, 50% వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా. కానీ 99% ఆఫ్ కేసెస్లో ఏంటంటే వాళ్ళు మొత్తం రెవెన్యూని తీసుకోవడానికి ఇష్టపడతారు. లైక్ ఫ్రీగా వస్తే ఎవరు కాదనరు కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ ఉన్నప్పుడు. సో కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు, మనం అలా ఆడియో యూజ్ చేసిన వీడియోకి ఏమైనా సబ్స్క్రైబర్స్ వస్తే ఆ కౌంట్ మనకు వస్తుందా, లేదంటే వాళ్ళకి వెళ్తుందా, లేదంటే వ్యూ కౌంట్ ఎలా యాడ్ అవుతుంది, వాళ్ళకి వెళ్ళిపోతాయా మొత్తం అంతా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అలా అవ్వదు, ఓన్లీ రెవెన్యూ మాత్రమే వాళ్ళకి వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మనకే వస్తారు, అండ్ వ్యూస్ కూడా మనకే వస్తాయి, మన ఛానల్కే వస్తాయి. ఇలా అవ్వడం వల్ల మనకి మానిటైజేషన్ కూడా అవుతుంది. ఇందులో అడ్వాంటేజ్ అంటే ఇదే. సో మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది. అండ్ వాళ్ళకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే ప్లేస్ కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు అలా కాపీరైట్ క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి వ్యూస్ కోసం మనం చేయొచ్చు. లైక్ ఎలా అంటే కొంతమంది తెలిసి కూడా చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనకి మనీ రాకపోయినా పర్లేదు, ఇదైతే అందరు చూడాలి అనుకొని చెప్పేసి చేయొచ్చు వాళ్ళు. ఇలా చేయడం వల్ల మనకైతే ఏం అవ్వదు, ఆడియో వాడడం వల్ల అయితే ఏమవ్వదు. అది 1-2 వీడియోలు, కానీ అన్ని వీడియోస్ అలా ఉంటే మానిటైజేషన్కి ప్రాబ్లం అవుద్ది. సో అది చూసుకోండి. 1-2 వీడియోలు అలా ఉంటే నో ప్రాబ్లం, మానిటైజేషన్ అయితే అవుతుంది. తెలిసి చేస్తే ఓకే, ఇన్కేస్ తెలియకుండా అప్లోడ్ చేస్తే మనకి ఆ సాంగ్ అనేది రిమూవ్ చేసేయచ్చు. లైక్ ఇన్కేస్ మనం అప్లోడ్ చేసిన వెంటనే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది కదా మ్యాక్సిమం, ఆ టైంలో మనమైతే డిలీట్ చేసుకొని ఆ సాంగ్ని అయితే రిమూవ్ చేసేసి నార్మల్గా పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మనం సమ్టైమ్స్ లైక్ ఆఫ్టర్ వీక్ వస్తే ఏం చేయాలి, ఒక వీక్ తర్వాత డిటెక్ట్ చేయొచ్చు కాపీరైట్ క్లెయిమ్ అనేది. అలా వచ్చినా సరే మనం సాంగ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం వీడియో మానిటైజ్ అవ్వాలి, ఇలా కాపీరైట్ క్లెయిమ్ ఉండకూడదు అనుకుంటే
తీయడానికి మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే మనం ట్రిమ్ అండ్ అవుట్ సెగ్మెంట్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు. ట్రిమ్ అండ్ అవుట్ అంటే లైక్ మనం ఎక్కడైతే మ్యూజిక్ యూజ్ చేసామో ఆ మ్యూజిక్ని అయితే కట్ చేస్తుంది, ట్రిమ్ చేస్తుంది. కానీ ఆ ట్రిమ్ చేసిన దాంట్లో ఇంపార్టెంట్ కూడా ఉండొచ్చు, అది కూడా పోవచ్చు. అండ్ రీప్లేస్లో ఏంటంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో నుంచి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు మనం. లైక్ మన సాంగ్ని తీసేసి యూట్యూబ్ లైబ్రరీలో సాంగ్స్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకు దానికి ఆ వీడియోకి సెట్ అయ్యేలాగే ఏదో ఒకటి యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మ్యూట్. ఇందులో ఏంటంటే మనకి ఆ సాంగ్ ఎక్కడి వరకు ఉందో అదైతే మ్యూట్ అయిపోద్ది. లైక్ ఇప్పుడు ఇన్కేస్ ఏదో ఒక 5 సెకండ్స్లో పెట్టారు, 10 సెకండ్స్లో పెట్టారు, ఆ పాట అంతా మ్యూట్ అయిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. ఈ ట్రిమ్ అవుట్ సెగ్మెంట్, రీప్లేస్, మ్యూట్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోద్ది. ఇలా అయితే మనం ఓన్ మ్యూజిక్ ఇచ్చుకోవడమే చాలా బెస్ట్. సో మ్యూజిక్ ఏమి ఇవ్వకుండా చూసుకోండి. ఓన్ మ్యూజిక్ అంటే లైక్ మన వాయిస్ ఇచ్చుకోవడం చాలా బెస్ట్. వాయిస్ ఓవర్ అందుకని ఇచ్చుకోవాలి. మన వాయిస్ ఏంటంటే యూట్యూబ్ గుర్తుపట్టాలి. అప్పుడు మన వాయిస్ గుర్తుపడితేనే మనం కొంచెం ఏదన్నా తెలుస్తుంది. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంక ఇవన్నీ కాదు, మన ఓన్ మ్యూజిక్కే ఇచ్చాము అయినా సరే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందంటే మనకు అక్కడ డిస్ప్యూట్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో అందులోకి వెళ్ళి నీట్గా గొడవ పెట్టేసుకోవడమే యూట్యూబ్తో. లైక్ ఏంటంటే మనం చెప్పాలి, ఇలా చేయలేదు అయినా సరే నాకు కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చింది, అలా ఇస్తామని చెప్పేసి చేస్తే అది ఒకసారి చెక్ చేసి నీట్గా రిమూవ్ అనేది చేస్తుంది. సో అలా కూడా మనం కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ కాపీరైట్ క్లెయిమ్. సో నెక్స్ట్ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్. కాపీరైట్ క్లెయిమ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, కానీ కాపీరైట్ స్ట్రైక్ వల్ల మాత్రం కన్ఫామ్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా వస్తుంది అంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది మనం సేమ్ కంటెంట్, సేమ్ ఆడియో, సేమ్ వీడియో పక్కన వాళ్ళది కానీ మనం యూజ్ చేస్తే ఇది కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. సో ఎలా అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే లైక్ కొంతమంది పెడతారు కదా బిగ్ బాస్ వీడియోస్, క్రికెట్ మ్యాచ్, మూవీ ట్రైలర్స్ ఇలాంటివి పెడతా ఉంటారు కదా, లైక్ మూవీలో సాంగ్స్, ఇవన్నీ ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది కన్ఫామ్గా వస్తుంది. యూట్యూబ్ చాలా కోపం వస్తుంది మనం ఇలా చేయడం వల్ల. అండ్ ఇలా వాళ్ళకి కోపం రావడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వార్నింగ్ అనేది పంపిస్తారు. ఇన్ కేస్ మనం ఫస్ట్ టైం చేస్తే వాళ్ళు వార్నింగ్ అయితే సెండ్ చేస్తారు. లైక్ చేసిందే చేస్తే యూట్యూబ్ ఛానల్ అనేది నీట్గా తీసేసుకుంటారు వాళ్ళు, ఏముండదు. లైక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఇట్స్ జస్ట్ అ వార్నింగ్. ఆ వార్నింగ్లో ఏంటంటే వార్నింగ్ ఇస్తారు, ఇలాంటి కంటెంట్ని యూజ్ చేయకూడదని చెప్పేసి ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఒక స్కూల్కి అనేది పంపిస్తారు. ఆ స్కూల్ ఏంటంటే కాపీరైట్ స్కూల్ అనమాట. వైటీ స్టూడియోలో కాపీరైట్ స్కూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ స్కూల్లో మొత్తం మనకి ఒక టెస్ట్ అనేది పెడతారు. లైక్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో ఇలాంటివి అడుగుతారు. అలాంటివి అడిగిన తర్వాత కంప్లీట్ అయిపోద్ది అది. సో అప్పుడైతే రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు అది వచ్చిందంటే దాని తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ 90 డేస్ ఉంటుంది. ఆ 90 డేస్లో సెకండ్ స్ట్రైక్, థర్డ్ స్ట్రైక్ రాకుండా ఉండాలి. సో అలా ఇన్ కేస్ వచ్చిందనుకో మన ఛానల్కి చాలా ప్రాబ్లం అవుద్ది. ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా అంటే చాలా డేంజర్. సో డోంట్ యూజ్ అదర్స్ కంటెంట్ మాత్రం యూజ్ చేయకండి. సో మనకి ఫస్ట్ స్ట్రైక్ ఉండగానే సెకండ్ స్ట్రైక్ కానీ చేసామనుకోండి, అప్పుడు ఏమంటే మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. లైక్ థంబ్నెయిల్స్ అనేవి ఇవ్వడానికి ఉండదు మనం. నెక్స్ట్ లాంగ్ లెంత్ వీడియోస్ ఉంటాయి కదా, అవి అయితే చేయడానికి ఉండదు. ఇలాంటి సమ్ ఆప్షన్స్ అనేవి అయితే తీసేస్తాడు. అదే 90 డేస్ తర్వాత లైక్ చెయ్యొద్దు, 90 డేస్ తర్వాత అయితే అది పోద్ది. సో ఫస్ట్ స్ట్రైక్లోనే మనం నీట్గా సెట్ అయిపోవాలి. సెకండ్, థర్డ్ వరకు అయితే అసలు తెచ్చుకోకూడదు. ఓన్లీ ఫర్ సెకండ్ స్ట్రైక్ వరకునే మనకు ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇలాంటి థంబ్నెయిల్ తీసేయడం, లైవ్ స్ట్రీమింగ్స్, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం స్టాప్ చేసేస్తుంది. ఇవన్నీ సెకండ్ స్ట్రైక్ వరకునే. నెక్స్ట్ థర్డ్ స్ట్రైక్ అనేది వస్తే మన ఛానల్ ఇంకా అస్సం అయిపోయింది. ఇంకా థర్డ్ స్ట్రైక్ వస్తే ఇంకేం ఉండదు. సో మనకి అలా థర్డ్ స్ట్రైక్ వచ్చిన తర్వాత కూడా ఒక ఆప్షన్ అదే ఉంటుంది మనకి యూట్యూబ్ అనేది ఇస్తుంది. లైక్ ఏంటంటే 7 డేస్లో ఆ వీడియో ఎవరైతే పెడతారో, లైక్ మనం వీడియో ఎవరొకరిది కాపీ చేస్తేనే కదా ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. ఆ వీడియో ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం అడుక్కుంటే, లైక్ రిక్వెస్ట్ చేస్తే
ప్లీజ్ అండి మాకు ఏదో తప్పు అయిపోయింది, ఇలా పెట్టడం ఇంకెప్పుడు చేయను అని చెప్పేసి ఇలా అడుక్కుంటే మనకి ఈ 7 days కర్టసీ పీరియడ్లో అడిగితే మనం అడిగిన దానికి వాళ్ళు కూడా ఒప్పుకొని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనకి అనేది అది ఆ థర్డ్ స్ట్రైక్ అనేది పోతుంది. సో ఇది ఇలా అవ్వడం వల్ల లాస్ట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. లైక్ మీరు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇలా చేశారంటే మీకు ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. లైక్ ఆ సబ్స్క్రైబర్స్ అందరూ పోతారు, మీకు అసలు యూట్యూబ్ ఛానల్ ఇంకా అది ఉండదు. నెక్స్ట్ అదే ఐపీ అడ్రస్ నుంచి అసలు ఇంకా చేయకూడదు. నెక్స్ట్ వేరే క్రియేట్ చేసుకుందామన్నా సరే మీరు ఆ డివైస్ నుంచి ఇంకేం చేయలేరు. సో ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా డేంజర్. సో ఇలాంటి పనులు అయితే చేయకండి. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టేయడం లైక్ అలాంటివి మాత్రం చేయకండి. చాలా అంటే చాలా డేంజర్. ఇది చాలా పెయిన్ఫుల్ కూడా. ఇన్కేస్ మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఉంటే సో నీట్గా మీ ఓన్ వాయిస్తో చేసుకోండి. ఇంకా వెనకాల ఏం మ్యూజిక్ అవసరం లేదు. సెట్ అవుద్ది, కొన్ని రోజులు పడుతుంది, మనం వెయిట్ చేయాలి దానికోసం. దెర్ విల్ బి వన్ ఫకింగ్ ఫైన్ డే, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. నేను వెయిట్ చేయట్లా, చేస్తున్నాను కదా, మీరు కూడా అలాగే చేయండి. సో కాపీరైట్ స్ట్రైక్ అంటే చాలా డేంజర్. కాపీరైట్ క్లెయిమ్ అన్నా సరే ఇట్స్ ఓకే, పర్లేదు, కానీ కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా డేంజర్ అనమాట. సో అలాంటివి చేయకండి. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్. ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది కాపీరైట్ స్ట్రైక్లా కాదు, కాపీరైట్ క్లెయిమ్లా కాదు. ఇది ఎలా అంటే మనం చేయకూడని పనులు ఏదైనా చేస్తే ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి ఉంటుంది. ఇవి చాలా ఉంటాయి, ఇన్ని అని కదా. చేయకూడని పనులు ఉంటాయి కదా, లైక్ కిడ్స్ని ఏడిపించడం, వాళ్ళతో పనులు చేయించడం, క్రియేటర్స్ని తిట్టడం, బాంబ్స్ తయారు చేయడం, వెపన్స్ తయారు చేయడం, కిడ్స్ని ఏడిపించడం, లైక్ ఇంకా చాలా ఉంటాయి, మనకు అసలు తెలియదు అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు రోజులు కూడా సరిపోవు, అన్నీ ఉంటాయి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి. సో అంటే మ్యాక్స్ మంచివి చేస్తే మంచిది. నెక్స్ట్ ఏంటంటే మంచి కంటెంట్ చేయండి, సేఫ్ కంటెంట్ చేయండి, సేఫ్గా ఉండండి. సో అందరూ మంచిగా ఉండాలి, మంచిగా గ్రో అవ్వాలి. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే డోంట్ నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.